బాగా గుర్తుపెట్టుకో. నిన్ను సొంతం చేసుకోవడం కోసం వాడి ప్రేమనే కాదు, అవసరమైతే వాణ్ణే బూడిద చేసి పాడేస్తాను. దీన్నా దేవుడు కూడా ఆపలేడు. ఈ బిజినెస్ విషయాల గురించి నీకేం తెలీదు. దయచేసి ఇన్వాల్వ్ అవ్వకో ప్లీజ్. ఛా! 24 గంటల్లో నా దారిలోకి రాకపోతే ఆఫీస్ని నా గుప్పెట్లో పెట్టుకొని ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డున పడేస్తానని ఆ రేంజ్లో వార్నింగ్ ఇస్తే కొంచెం కూడా భయపడలేదంటే వీడికంత సీన్ లేదులే అని లైట్ తీసుకొని ఉంటుంది. చూపిస్తా. నేను సీన్లోకి దిగితే ఆ సీరియస్నెస్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి టన్నుల కొద్దీ చూపిస్తా. దానంతటదే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను. అవును, ఈ దొరైస్వామి గారు బినామీలను తీసుకొస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి వీడు? జాగ్రత్త. ఏం జాగ్రత్త ఏంటోనమ్మా, కొత్తది నేర్వలేదు పాతది మరవలేదు అన్నట్టు అలవాట్లేని ఎత్తు చెప్పులు ఒకటి ఎప్పుడు పెట్టుకుని కళ్ళజోడు. నడకేమో తాగుబోతు కంటే అధ్వానంగా ఉంది. చూపేమో పట్ట పగలే అమావాస్య చీకట్లా ఉంది. పిన్ని ఏం పర్వాలేదు, 4 అడుగులు వేశారంటే అదే అలవాటైపోతుంది. ఏంది కింద పడిపోవడమా? పిన్ని ఏం కాదు, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి మనం వచ్చింది అన్న పేరంటానికమ్మా. వ్యాపార లెక్కలు మాట్లాడుకోవటం కోసం వచ్చాం. వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు, నాదేమో వానకాలం చదువు. వాళ్ళేం మాట్లాడతారో, కంగారులో నేనేం వాగుతానో, ఎక్కడి అవతారం బయటపడిపోతుందోనని చాలా భయంగా ఉందమ్మా. పిన్ని వాళ్ళేం అడిగినా సరే పియ్యే అని నా వైపు చూపించండి, నేను మాట్లాడుకుంటాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పిన్ని, అంతా నేను చూసుకుంటాను. ప్రశాంతంగా ఉండండి. పదండి. రండి మేడం, రండి. దొరైస్వామి పిఏ గారు, చెప్పండి అమ్మా. ఏం మాత్రం తేడా వచ్చినా? అయ్యో మీరు అంతగా చెప్పాలమ్మా. ఆల్రెడీ మా దొరయ్య సార్ చెప్పారమ్మా, ఇక్కడ తేడా వస్తే ఎక్కడెక్కడో తేడా వస్తుందని. నా శాయశక్తులు ప్రయత్నించి షేర్లన్నీ మీ పేరు రాయించే బాధ్యత నాది. చూడండి, తేడా వస్తే అనే మాట నీ నోట రాకుండా నేను చూసుకుంటానమ్మా. మీరు ప్రశాంతంగా ఉండండి. పదండి పదండి. రండి రండమ్మా, రండి రండమ్మా, రండి. ఇదే రండి. రండమ్మా, రండి రండి రండమ్మా. అబ్బా రండమ్మా, రండి రండి. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్, నేను సార్ దొరయ్య గారి పిఏని.
మా దొరై సార్ గారు పంపించిన బినామీలు వీళ్ళే సార్. ఏంటమ్మా అలా చూస్తారు? బలరాం సార్ గారు అని చెప్పాను కదా, ఈయనే. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. మాట్లాడడమే సరిగ్గా రావట్లేదు. వీళ్ళు బినామీలేంటి? రేయ్, ఇంతకీ ఆ దొరై స్వామి ఎక్కడ? దొరై గారికి హెల్త్ బాగోలేదని నన్ను పంపించాడండి. మా అత్తయ్య గారు. ఓ ఆ, నేను మీనాక్షి. అక్కడున్నది మీనాక్షి. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. ఓ అబ్బో, నా హట్టకాలు కాదు సామే. కడుపు ఫుల్లుగా జాడించే నడవలేని పరిస్థితిలో ఉన్నా కావాలంటే వచ్చి చూడు సామే, నా ఆవకాయ బాత్త. అయినా నా మీద కేకలేయకపోతే ఆల్రెడీ బినామీలు పంపించి ఉన్నాను కదా. ఏదో రకంగా మేనేజ్ చేసి అగ్రిమెంట్స్ రాయించుకోవచ్చు కదా నా ఆవకాయ బాత్త. ఏంట్రా ఏంటి రాయించేది? కామెడీ సీరియల్లో యాక్టింగ్ చేసే వాళ్ళలా ఉన్నారు. వాళ్ళు బినామీలా? ఇదిగో, వాళ్ళ గురించి నీకు తెలియక అట్లా మాట్లాడుతుండావా? వాళ్ళ నమ్మకానికి ఇంటి పేరు లాంటి వాళ్ళు. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు. భూతత్వం వేసి వెతికినా సరే ఈ భూప్రపంచంలో అలాంటి నమ్మకస్తులు దొరకరు. కరెక్టేనయ్యా, కానీ కొంచెమైనా నమ్మేలా ఉండాలి కదా. ఇదిగో, నమ్మేలా ఉండాలా, నమ్మకంగా ఉండాలా? లాజిక్ మిస్ అవుతావే నా ఆవకాయ పాత. అబ్బో, మళ్ళీ జాడిస్తా ఉంది నా ఆవకాయ బద్ద. ఉంటా. అమ్మా, అమ్మా. ఛ! షేర్స్ అమ్మొద్దురా అని ఎంత చెప్పినా సరే మా వాడు వినిపించుకోవట్లేదు. చివరికి ఏమవుతుందో ఏంటో.
మీది బిజినెస్ మ్యాగ్నెట్ క్యారెక్టర్, మీరు కూడా వేస్తే డౌట్ వస్తుంది. కొంచెం దర్పంతో కూర్చోండి. కొంచెం అప్పుడప్పుడు నా క్యారెక్టర్ కొంచెం గుర్చేస్తుండు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. లేకపోతే మర్చిపోయేలా ఉన్నాను. ఆ, ఆ? ఉమ్. ఈ దర్పం ఓకేనా? కొంచెం ఎక్కువైంది మేడం. అంత దర్పం చూపిస్తే యాక్టింగ్ అని తెలిసిపోద్ది మేడం. కొంచెం ఓకే ఓకే. ఏంట్రా అలా చూస్తున్నాడు? కొంప తీసి గుర్తుపట్టాడా ఏంటి? మీరు అలా వణికిపోతే గుర్తుపట్టేస్తాడు మేడం. కొంచెం మౌనం కూర్చోండి. స్టడీ. ఓకే. మామ్, ఎవరు వీళ్ళు? అది వీళ్ళు బ్రో. ఆ, అదే బ్రో, నీతో చెప్పాను కదా మన షేర్స్ ని కొనడానికి వస్తున్నారని. వీళ్ళే. సార్, ఈవిడ ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మిసెస్ సరస్వతి రాయుడు గారు సార్. ఆవిడేమో ఈవిడ గారి పిఏ. నమస్కారం సార్. వాట్ ఇస్ దిస్ బ్రో? బిజినెస్ పార్ట్నర్స్ అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బిజినెస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఈవిడేమో చాలా అమాయకంగా ఉంది, ఆవిడేమో చాలా వెరైటీగా ఉంది. వీళ్ళ మన బిజినెస్ పార్ట్నర్స్? వీళ్ళక మనం షేర్స్ అమ్మేది? ఇదేమన్నా పానీపూరి బిజినెసా? ఎవరు పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి? అరే, ఒక బిజినెస్ డీల్ చేసే ముందు ఆ మాత్రం సెన్స్ లేకుండా ఆలోచిస్తే ఎలా బ్రో? ఒక్క నిమిషం బ్రో. ఏ? ఒక్క నిమిషం. ఎందుకు? రా బ్రో, చెప్తాను. రా. రా. చూడు బ్రో, మనకు కావాల్సింది పెట్టుబడి పెట్టే నమ్మకస్తులైన వాళ్ళు, అంతేగాని మనకు పోటాపోటీగా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు చాలా నమ్మకస్తులని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దొరస్వామి గారు చెప్పారు. వీళ్ళు మనం చెప్పినట్టే వింటారే తప్ప ఇదేంటి అని మనల్ని ప్రశ్నించరు. సో వాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే మనదే పై చేయి అన్నట్టు ఉంటుందే తప్ప వాళ్ళు అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. అందుకే ఏరి కోరి మరి వీళ్ళని సెలెక్ట్ చేసింది. అది కాదు బ్రో. చూడు బ్రో, బిజినెస్ లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని పార్ట్నర్స్ గా తీసుకుంటే వాళ్ళు మన మీద పెత్తనం చెయ్యాలని చూస్తారు. అలాంటి వాళ్ళని తీసుకొని ఇబ్బంది పడటం కంటే ఇది చాలా బెటర్ కదా. ఒకటికి 10 సార్లు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను బ్రో. అంతా బాగుంటుంది, ఇంకేం ఆలోచించుకో. రా వెళ్దాం. అది కాదు. రా. సారీ అండి, మీ గురించి తెలియక మా తమ్ముడు ఇందాక అలా అనేసాడు. ఏమనుకోకండి. మీ గురించి అర్థమయ్యేలా చెప్పాను. చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఇక అగ్రిమెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. బ్రో, దా కూర్చో.
ఓయ్ బాబోయ్ అంటే అన్నానంటారు కానీ నువ్వు సూపర్ గా ఉన్నావు మమ్మీ. ఎవ్వరూ గుర్తుపట్టని గెటప్ లో నువ్వు వస్తావని చెప్తే ఎలా వస్తావా ఏంటా అని తెగ టెన్షన్ పడిపోయాను. కానీ భలే గెటప్ లో వచ్చావక్క. చూడండి, హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఓ వావ్ వాట్ అ సర్ప్రైజ్. సడన్ గా మీటింగ్ అరేంజ్ చేశారు. ఎనీథింగ్ స్పెషల్? ఏయ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అగ్రిమెంట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేయకుండా నోరు మూసుకొని ఉండు. What? What did you say? Business agreement? Oh my God! What are you talking, Mr. Balram? ఎప్పుడో 3 years back వీళ్ళు మన కంపెనీలో పార్ట్నర్స్ కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బిజినెస్ అగ్రిమెంట్ అంటావేంటి? సో క్రేజీ అండ్ సో ఫన్నీ. ఏం లేదండి, మీరు మరోలా అనుకోకండి. ఈ అమ్మాయికి కొంచెం మైండ్ కరెక్ట్గా లేదు. దానివల్ల ఇదిగో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. తన మాటలు మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ బలరామ్, ఏయ్, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. నోట్లో నుంచి మాట వచ్చిందో మర్యాదగా ఉండదు. బ్రో, ఇక అగ్రిమెంట్స్ కానీ చేద్దామా? జస్ట్ మినిట్. Look, madam, can I know the reason why you're so much interested to invest in my company? పిఏ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ద బెస్ట్ వన్ ఈజ్ ఒక మంచి డిజైనర్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలన్నది మా మేడం ఆలోచన. అందుకోసం ఈ సిటీలో బెస్ట్ డిజైన్ కంపెనీస్ ఏ ఉన్నాయని ఎంక్వైరీ చేస్తే మీ అలికా డిజైన్స్ నెంబర్ 1 అని తెలిసింది. అందుకే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాం. మీకు ఇంకా ఏమైనా వేరే బిజినెస్లు ఉన్నాయా? ఓ ఎందుకు లేవు? పాల వ్యాపారము, పెరుగు వ్యాపారము, ఇలా బోలెడనున్నాయి. What? పిఏ అదే సార్, డైరీ ఇండస్ట్రీస్, రైస్ మిల్స్ ఉన్నాయి. అబ్రాడ్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇట్స్ ఓకే. ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారుగా? పిఏ అదేంటండి, ప్రతిదానికి మీరు పిఏ పిఏ అంటారేంటి? తను అలాగే అనమని చెప్పింది. ఏంటి ఏమన్నారు? అంటే నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది, అందుకే మా పిఏ అని చెప్పమంటున్నాను. అంతే అంతే. నో ఇష్యూ సార్. అగ్రిమెంట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం. ఇక మీరు ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?
కలిసినట్టుంది. బాగా తెలిసిన ఫేస్ లా అనిపిస్తుంది.